హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివకుమారి కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ దోశ చేసుకుందామండి. ఈ రవ్వ దోశ తయారు చేసి చూపిస్తాను. రవ్వ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపిద్దామండి. రవ్వ దోశకి కావాల్సినవి బొంబాయి రవ్వ తీసుకున్నాను, తర్వాత మైదా పిండి తీసుకున్నాను. ఈ రవ్వ 1 కప్పు, మైదా పిండి 1 కప్పు తీసుకోవాలి. ఇప్పుడు ఎలా కలుపుకోవాలో వీటిలో ఏమేమి వేసుకోవాలో చూద్దాము. మైదా పిండి ఒక బౌల్ తీసుకుని ఈ మైదా పిండి వేస్తున్నాను. 1 కప్పు మైదా పిండి, 1 కప్పు రవ్వ. మనం ఎంత అయితే రవ్వ తీసుకున్నామో అంత మైదా వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. మనము ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవచ్చు. ఉల్లిపాయ సన్నగా తరుక్కోవాలి. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాను. తర్వాత కరివేపాకు కూడా సన్నగా తరిగి పెట్టాను, అది కూడా వేసేసాను. 1 స్పూను జీరా తీసుకున్నాను, ఇది కూడా వేసేస్తున్నాను. మనకి దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూను సాల్ట్ వేసాను. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటూ చక్కగా కలిపేసుకోవాలి. చూడండి, కొంచెం వాటర్ వేసుకుంటూ చక్కగా గడ్డలు లేకుండా అంతా కలిసేలాగా ఇలా పల్చగా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇలా పల్చగా కలుపుకోవాలి. ఇలా మనము తయారు చేసుకొని ఉంచుకోవాలన్నమాట. చాలా టేస్ట్గా ఉంటాయండి రవ్వ దోశలు. ఇప్పుడు పెనం పెట్టుకొని రవ్వ దోశలు వేసేసుకుందాము. చూడండి, స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టాను. ఇది హీట్ అయిపోవాలి బాగా. ఇప్పుడు చూడండి, హీట్ అయిపోయింది. ఇప్పుడు నేను కలిపి పెట్టుకున్న రవ్వ పిండి మొత్తం కలిపి పెట్టుకున్నాం కదా, లేదా ఈ మాదిరిగా లూజ్గా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు దోశ వేసేసుకున్నాము. ఇలా పల్చగా వేసేసుకోవాలండి. చూడండి, చక్కగా వచ్చేసింది. ఇప్పుడు కాస్త ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది దీనికి. ఇట్లా ఆయిల్ వేసుకోవాలండి. చూడండి, ఇట్లా కొంచెం మనకి కాలినట్లుగా కనిపిస్తుంది. ఇప్పుడు మనము ఇట్లా తిప్పి వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. చూడండి, అలాగే మన దగ్గర ఉన్న పిండి మొత్తం కూడా మనకి ఎంత కావాలంటే ఎన్ని కావాలంటే అన్నీ వేసేసుకోవాలి. చూడండి, రవ్వ దోశలు చాలా చక్కగా వచ్చాయి. చాలా టేస్ట్గానే ఉంటాయి. బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటాయండి. దీనిలోకి వెల్లుల్లి కారం చేశాను. వెల్లుల్లి కారం చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.